మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహిళా దొంగల గ్యాంగ్ హల్చల్. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ. పంట నష్టంపై రైతు సంఘం నాయకుల ఆందోళన. దొంగలు దేవుడి హుండీకే కన్నం వేసిన ఘటన. అణు పరీక్షలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలో టీజీవీ కళాక్షేత్రం చేపట్టిన కర్నూలు ఉత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. 1వ తేదీ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం దగ్గర మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించి మహనీయుల చిత్రాలను పట్టుకుని కలెక్టర్ కార్యాలయం నుంచి మద్గూర్ నగర్ మీదుగా టీజీవీ కళాక్షేత్రానికి చేరుకున్నారు. అధ్యక్షులు పత్తి ఓబులయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సప్తాహం ఏదైతే ఉందో ఈ వారం రోజులు వివిధ కళా ప్రదర్శనలు ఉంటాయి. అట్లాగే కళాకారులు ఉన్నాయి, గొప్ప కళాకారుల్ని అట్లాగే ఈ జిల్లా నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ రాష్ట్రం మొత్తంలో ఉన్న సాహితీ ఉద్గంధుల్ని వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవడం ఉంటుంది. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గౌరవనీయులు రాజ్యసభ మెంబర్ శ్రీ టీజీ వెంకటేష్ గారికి, టీజీ కళాక్షేత్రం కార్యదర్శులు పత్తి ఓబులయ్య గారికి, ఆ కార్యవర్గ సభ్యులందరికీ, అట్లాగే దీనికి తోడ్పాటు అందిస్తున్న సాహితీ మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నా శుభాభినందనలు. కర్నూలు జిల్లాలో ఈ సాహితీ కార్యక్రమాలు ఇంత చైతన్యవంతంగా జరపబడతాయన్నది నేను నిన్న మొన్నటి దాకా రిటైర్ అయిన తర్వాత నాకు కూడా పూర్తిగా తెలీదు. నేను ఈ మధ్యనే నా పుస్తకావిష్కరణ కూడా ఆ కళాక్షేత్రంలోనే వారి ఆధ్వర్యంలోనే జరిగింది, పత్తి ఓబులయ్య గారి ఆధ్వర్యంలో. ఆ రోజు గౌరవనీయులు రాజ్యసభ మెంబర్ వెంకటేష్ గారు వారు సిటీలో లేరు, ఆ రోజు వైజాగ్లో ఉన్నారు ఒక ముఖ్యమైన కార్యక్రమంలో, ప్రధానమంత్రి గారి కార్యక్రమంలో. చాలా సంతోషంగా ఉంది. నేను ఈ జిల్లా వాడిని కాబట్టి ఇక్కడ ఉండే ప్రతి సాహితీ కార్యక్రమంలో నాకు సమయం ఉన్నప్పుడల్లా నేను ఇందులో పాల్గొంటాను. నా వంతుగా ఏదైతే చేయుతుందో మోరల్ అండ్ మెటీరియలిస్టిక్ సపోర్ట్ అన్నీ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ దీన్ని విజయవంతం చేయగలరు. థ్యాంక్ యూ. కర్నూలు నగరంలోని పూల బజార్లో శ్రీరాములవారి దేవాలయం 13 అడుగుల శ్రీరాములవారి తండ్రి కొడుకులు అయిన
మాజీ మంత్రి టీజీ వెంకటేష్, మంత్రి టీజీ భరత్లు కలిసి శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేట శ్రీ రాములవారి దేవాలయము. ఈ దేవాలయము సుమారు 180 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ఇటీవలనే 100వ బ్రహ్మోత్సవం కూడా జరిగింది. 100వ బ్రహ్మోత్సవంలో ఒక నిర్ణయం తీసుకున్నాము. 13 అడుగుల శ్రీ రాములవారి విగ్రహాన్ని స్థాపించాలని చెప్పి ఆ సమయంలో మేము నిర్ణయం తీసుకున్నాము. దాని కొరకు ఈ రోజున మంచి రోజు 1వ తారీఖు నవంబర్ 1వ తారీఖు దశమి బాగుంటుంది ఉద్దేశంతో ఈరోజు ఈ 13 అడుగుల బ్రహ్మోత్సవం ఈ శ్రీరాముల వారి విగ్రహాన్ని స్థాపించాము. దీనికి ఈ దేవాలయానికి ఒక కమిటీ ఉన్నది. కమిటీలో ప్రధానంగా చిలుకూరు ప్రభాకర్ గారు ఈ రాముల వారి విగ్రహానికి కావలసిన ధన సహాయం చేశారు. వారి సంస్మరణార్థంగా ఈ రోజున ఈ విగ్రహాన్ని చేశాము. దీని కొరకు టీజీ భరత్ గారు మంత్రివర్యులు వారు వచ్చి ఈ విగ్రహాన్ని, అదేవిధంగానే వారి తండ్రి గారు టీజీ వెంకటేష్ గారు వారు కూడా వచ్చారు. ఇద్దరు కూడా టీజీ భరత్ గారు మరి దీప ప్రజ్వలన చేశారు, టీజీ వెంకటేష్ గారు ఆవిష్కరణ చేశారు. ఈ విధంగా వారిద్దరు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసి విజయవంతం చేశారు. అనేక మంది భక్తులు కూడా వచ్చారు. దాని తర్వాత విగ్రహ ఆవిష్కరణ తర్వాత అందరూ కూడా అన్నప్రసాదాలు కూడా చేశాము. ఈ విధంగా ఈ దేవాలయంలో ఇటువంటి కార్యక్రమం జరిగింది. భక్తులంతా సహకారంతో చేశాము. ఇది చాలా పురాతనమైన దేవాలయము. ఆ దేవాలయంలో 100 సంవత్సరాలు బ్రహ్మోత్సవం జరిగింది అంటే ఈ కర్నూలు జిల్లాలో అటువంటి దేవాలయం లేదు. ఈ దేవాలయంలో ప్రత్యేకం ఏమంటే ఈ దేవాలయంలో ఉండే విగ్రహము అది శిల్పి చేత స్థాపించబడింది కాదు, తుంగభద్ర నది యందు దొరికిన విగ్రహం. రెండవ విశేషం ఏమంటే ఒకే విగ్రహంలో అమ్మవారు కూడా ఉండడం, సీతాదేవి ఉండడం. అంటే రాములవారి తోట దగ్గర అమ్మవారు స్థాపించబడింది. అటువంటి విగ్రహము ఇది దొరికినది, అంటే స్వయంభూ విగ్రహము. అటువంటి విగ్రహం ఉండే దేవాలయము ఈ దేవాలయం. అటువంటి దేవాలయంలో మరి ఇవి జరగడం చాలా విశేషంగా అందరి సహకారంతో ఈ విధంగా జరిగింది. జై శ్రీరామ్. నేను ప్రధాన అర్చకుడిని. నా పేరు మాడికి హనుమేశాచార్యుడు. సంతోషి డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మాది రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కార్పొరేటర్ శ్రీమతి మేకల సునీత, రాము యాదవ్తో కలిసి హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ప్రైవేటు హాస్పిటల్స్కి కీలక పాత్ర ఉందని, సంతోషి డెంటల్ హాస్పిటల్ ప్రారంభం వాణినగర్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. స్థానిక యువ వైద్యులు ప్రజల ఆరోగ్య సేవల కోసం ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంతోషి, డాక్టర్ సిద్ధార్థ వర్మ, కృష్ణ చావ్లీ, ప్రవీణ్ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాలలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.
భారీ వర్షాలతో వరంగల్ నగరం కూడా అతలాకుతలమైందని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కేవలం హన్మకొండ నియోజకవర్గానికి పరిమితం కావడం ఇక్కడ ప్రజల దురదృష్టమని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు ఆరోపించారు. వరంగల్ ఓసిటీలోని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కేవలం వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి పరిమితం కావడం సరైనది కాదని, ఇక్కడ ఉన్న మంత్రి కొండ సురేఖ అసమర్థత వల్లే సీఎం వరంగల్ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించలేదని, గతంలో శాసనసభ్యురాలిగా గెలిచిన సురేఖ వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నో మోసపూరిత మాటలు పలికిందని, అవి ఇప్పటికీ తూర్పు ప్రజలు మర్చిపోలేదని, ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఎన్నో ఆశలతో ఉన్న తూర్పు ప్రజలకు నిరాశ మిగిలిందని, బేషరతుగా మంత్రి కొండ సురేఖ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ప్రదీప్రావు డిమాండ్ చేశారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయాన మా మంత్రి ఎంబడి ఉండి పోతరా నగర్ పోతరా నగర్ నుంచి సంతోష్ మత కాలనీ బిఆర్ నగర్ ఎంత దూరం అంటే ఇక్కడి ప్రజలు ముఖ్యమంత్రిని కానీ ముఖ్యమంత్రి వచ్చి చూస్తే 4 పైసలు వస్తాయని ఆశపడి అంటే సుమారు దగ్గర 10,000 కుటుంబాలు ఎక్కడి నుంచో బయట నుంచి ఇక్కడ పనులు దొరుకుతాయని వచ్చి చెట్లు అయ్యి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇలా పరిస్థితి ఎంత అధ్వానంగా. 2003లో వరదలు వచ్చినప్పుడు మేము బోట్లు వేసుకుంటున్నాం. నేను భారతీయ జనతా పార్టీ నుంచి తిరిగిన, కొండమురళి సురేఖ కాంగ్రెస్ పార్టీ నుండి తిరిగి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, మీ శాశ్వత పరిష్కారం చూస్తాం, ఈసారి మాకు అధికారంలో వచ్చి 2 ఏళ్ళు అయింది. ఎక్కడ చూపించాలి ఇప్పటికి 2 సార్లు ఆమె తెచ్చిన కార్యక్రమంలో 3 కనీసం ముఖ్యమంత్రిని తన కాన్స్టిట్యూన్సీలు ఉన్న 10,000 ఇళ్లను ఎంత నష్టమైంది మొన్నటి వర్షాలు. బియ్యాలు తడిచినాయి, బట్టలు తడిచినాయి, తినడానికి తిండి లేదు. తినడానికి తిండి కూడా మున్సిపాలిటీ వ్యాన్లలో కొన్ని తెచ్చిపెట్టింది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వరంగల్ మీకు ఓటేసి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించింది. మీరు చేసేది ఇదేనా న్యాయం? మీ పర్సంటేజ్లకు లొల్లులు పెట్టుకొని కాంప్రమైజ్ అవుతారు. కానీ పక్క నుండి వరంగల్కు తీసుకురానప్పుడు మీ మంత్రి పదవి రాజీనామా చేయండి. నాకు చేతలు ఏం కాలేదా? మీరు పక్కన ఉంటారు. కనీసం మన ప్రాంతం కూడా వరంగల్ ప్రాంతం అంతా నీట మునిగిందా? మన ప్రాంత ప్రజలంతా కూడా నష్టపడ్డారా లేదా? బిఆర్ నగర్ ఎంత దూరం, సంతోష్ మాత కాలనీ ఎంత దూరం, శివనగర్ ఎస్ఆర్ నగర్ గురించిందా? ఏది అంటే వరంగల్ ప్రజలు మీకు ఓటేసి ఆశీర్వదించి ఒక మంచి స్థానంలో మీరు కూర్చుండబెట్టినందుకు మీరు చేసేది వరంగల్ ఇదే. పోనీ మీ పనులు అవుతారు లేవంటే మీరు అలుగుతారు, పంచాయతీ పెట్టుకుంటారు, మీ పర్సంటేజ్ అక్కడ కాంప్రమైజ్ అవుతారు. ఇక్కడ ప్రజలు చేసిన తప్పేంటి? మీరు అంటే ఇక్కడి ప్రాంతాన్ని ఏమన్నా డెవలప్ కావాలంటే ముఖ్యమంత్రిని చూస్తే లాభమా నష్టమా? మీరు 2 ఏళ్ళ కానీ ఒక తట్టడి మట్టి పోసినా అంతా ఉంటున్న రోడ్లలో ఇప్పుడు ఎట్లున్నాయి వర్షాలకు దెబ్బతింది. ఎక్కడన్నా ఒక తట్టడి మట్టి ఆ భారతీయ జనతా పార్టీ శాశ్వత పరిష్కారం. మన వరంగల్కు ఎక్కడ వరదలు వచ్చినా పోయేది 3. ఒకటి మన చెర్లకు పోయేది, ఒకటి దేశాపేట ఫిల్టర్ పెట్టి కానీ పోవాలి వాటర్. మన వరంగల్కి 3 కదా. వీటిని అన్న ప్రతిసారి ప్లాస్టిక్, ఇప్పుడు మొన్న వరదలలో చూస్తాను తీగలు ఉంటే మీదికి మొత్తం ప్లాస్టిక్. కనీసం క్లీన్ చేయించినావా? నువ్వు మాకు కాంగ్రెస్ నుండి ఓడిపోయి ధర్నాన్ని చెప్పి వర్షాలు పడే ముందు క్లీన్ చేయాలని వర్షాకాలం ఎన్ని ప్లాస్టిక్లు తట్టినాయి.
శాశ్వత పరిష్కారం ఎంత పెద్ద పని అయి భద్రకాళి బండి కడితే దానికి పూర్తిగా శాస్త్రీయంగా లేకపోయా వాటర్తో ఓపెన్ కావాలి గేట్, అది అయితే లేపాయి. ఇట్లాంటి పదవి మీకు ఒక మంత్రి వర్గంలో ఉండి మీరు చేసిన వరంగల్కి ఈ 3 వీటిని సరి చేయించుకోలేకపోతున్నారా? దయచేసి ఇప్పటికైనా ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, శాశ్వత పరిష్కారం చేసి ఏదో వాళ్ళు వచ్చినప్పుడు వృధల వాళ్ళ తప్పైతే కాదు కదా, లేకనే వచ్చి కట్టుకుంటుంది. ఆ ఇండ్లకు శాశ్వత పరిష్కారం చూస్తానవా? ఇల్లు కట్టిలేవా? నువ్వు రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉన్నావు, కాలనీలు ఎన్ని కాలనీలు ఉన్నాయి మనకు మాట వరంగల్ తడవాగానే వచ్చి కనీసం అట్లనే వచ్చి చూసిపోయిందా? ఇంత అన్యాయమైన ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. చేస్తున్నావు రాజీనామా చేయాలి, ఏమన్నా శరం ఇజ్జత్ ఉంటే రాజీనామా చేయాలి, లేదు అనుకుంటే పట్టించడం శాశ్వత పరిష్కారం. రెండిట్లో ఏదో ఒకటి చేయండి. 70 కోట్లు పెట్టామని ఆ ఖర్చు తీసుకుంటారా వరంగల్ ప్రజల మీద? ఇప్పటికైనా వరంగల్ ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం. కర్నూలు నుంచి టీటీడీకి వెంకటేశ్వర స్వామి ఊరేగింపు. కలియుగంలో ఏకైక భగవంతుడు తిరుమల శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారేనని హిందూ సమాజం నమ్మి పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కలియుగ వైకుంఠ వాసుని వెళ్లి వారిని దర్శించుకోవడం మహాపుణ్యభాగంగా భావించి ఈ మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని భక్తి చైతన్య పాదయాత్ర కమిటీ తెలిపింది. కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ శ్రీశైల బ్రహ్మరాంబిక కార్యాలయం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంకటేశ్వర స్వామిని ఊరేగింపుగా తీసుకెళ్తూ ఇళ్లలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. నిర్వహిస్తున్నటువంటి పాదయాత్ర ఇది 14వది. 13 సంవత్సరాలు నిర్విఘ్నంగా పూర్తి చేసుకొని ఈ సంవత్సరం భక్తుల సహకారంతో పూర్తిగా ఆధ్యాత్మిక భావంతో ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో పాల్గొన్న ప్రతి భక్తునికి ఉచిత భోజనం వసతి సౌకర్యం కల్పిస్తున్నాం. 12 రోజులు జరిగే ఈ పాదయాత్ర తిరుపతి చేరుకోసం 12 రోజులు అవుతుంది. 13వ రోజు స్వామివారి దర్శనం జరుగుతుంది. తిరుగుప్రాయంలో భక్తులు వారి యొక్క ఇష్టానుసారము వారి యొక్క ఇతర తిరుమల దేవస్థానం సంబంధించినటువంటి లోకల్ టెంపుల్ చూసుకుని తిరిగి ప్రయాణం అవుతారు. ఈ యాత్రలో ప్రతి ఒక్కరి సహకారం చేస్తున్నారు. భక్తులకు కానీ యాత్రకు కానీ రథానికి కానీ ప్రతి ఒక్కరు ధూప నైవేద్యాలు సమర్పించి భక్తుల యొక్క పూర్తి సహకారం అందిస్తున్నారు. ఈ యాత్ర నిర్విఘ్నంగా ముందు కొనసాగుతుందని మేము భావిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనివాసులు, పాదయాత్ర కమిటీ మెంబర్. భక్తి చైతన్య పాదయాత్ర మొదలుపెట్టి ఇప్పటికీ 14వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా దాదాపు 400 మందితో కర్నూలు నుంచి బయలుదేరడం జరిగింది. ఈ యొక్క యాత్రకు కర్నూలు నగర ప్రజలంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేసి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఈ తిరుమల వెంకటేశ్వర స్వామికి చేరుకోవడానికి దాదాపుగా 12 రోజులు గడుస్తుంది మాకు. ఈ యొక్క 12 దినాలలో మాకు అనేక రకాలుగా చాలామంది భక్తులు సహకారం వల్ల ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. అదేవిధంగా మా యొక్క కమిటీ సభ్యుల వల్ల
కమిటీ సభ్యులు కూడా ఈ యాత్రలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ శ్రీ వెంకటేశ్వరుని 13వ దినమున మేము దర్శించుకోవడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. నా పేరు శ్రీరాములు, కమిటీ సభ్యుడిని. ఈ యొక్క మాసము కార్తీక మాసములో వెంకటేశ్వరుని దర్శించడానికే ఎంతో మంది ప్రజలు, చుట్టుముట్టు ప్రజలు ఉత్సాహంతో పాల్గొని ఈ యొక్క రథాన్ని జయప్రదం చేస్తున్నారు. మరి ఈ యొక్క కమిటీ వాళ్ళకైతేనేమి, మరి వచ్చిన భక్తులకైతేనేమి, ఇక్కడ వచ్చిన టీవీ వాళ్ళకైతేనేమి, ఆ నుంచి చెక్కభజన వాళ్ళకైతేనేమి మా హృదయపూర్వక తరఫున మేము మా కమిటీ తరఫు నుంచి హృదయపూర్వకంగా వందనాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క భక్తి చైతన్య పాదయాత్ర 14వ సంవత్సరము దిగ్విజయంగా మన శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి పాత బస్టాండ్ నుంచి మనం తిరుమలకు చేరుతున్నాము. ఇక్కడ మా యొక్క కమిటీ వాళ్ళు అందరూ సహకారంతో, ప్రజల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ భక్తి చర్చలతోటిగా బయలుదేరుతున్నాము. అదేవిధంగా ఆధ్యాత్మికంగా మనం ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క భక్తి చైతన్య పదయాత్రని 14 సంవత్సరాలు తీసుకుంటే ఈ యొక్క కర్నూలు టౌన్లో అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. కానీ మన హిందూ ధర్మం ప్రకారంగా మనం ఎంతో కృషితోటిగా ముందుకెళ్తుంటే ఈ యొక్క హిందూ పరిషత్ వాళ్ళైతేనేమి ఇక్కడ వారు కూడా సహకరిస్తే బాగుంటుందని మరి మనీ చేస్తున్నాము. నెక్స్ట్ మంత్ అన్నా నెక్స్ట్ ఇయర్ అన్నా వాళ్ళందరూ సహకారంతో ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఈ యొక్క గవాయిపై దాడి దళితుల ఆత్మగౌరవంపై దాడి చేసినట్లు అయిందని అందరూ ముక్త కంఠంతో ఖండిద్దామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయిపై దాడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ముక్త కంఠంతో ఖండించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కర్నూలు నగర అధ్యక్షురాలు మిసాల సుమలత కోరారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో నవంబర్ 1వ తేదీన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేయి కలిపి దళితుల ఆత్మగౌరవ మహాప్రదర్శనను విజయవంతం చేయాలని కోరుతూ క్యాండిల్ వెలిగించి కార్యక్రమ స్ఫూర్తిని రగిలించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడారు. పద్మశ్రీ మాదిగ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులైన మాదిగ మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మాదిగ మందకృష్ణ గారు పిలుపు మేరకు మాదిగలందరూ కదిలి రేపు 1వ తేదీన హైదరాబాదులో జరుగుతున్న మీటింగ్కి అందరూ విజయవంతం కావాలని 48వ వార్డు నుంచి మాదిగలందరం తరలి వచ్చి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంని మీటింగ్కి హాజరు కావాలని, అందరూ వేలాది మందిగా తరలి రావాలని. గోదావరికని జీఎం కాలనీలోని సంజీవాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం గుడి తలుపులు మూసివేసిన అనంతరం దొంగలు ఆలయంలోని తాళం వేసి ఉన్న హుండీ తాళం పగలగొట్టి అందులోని సొత్తును దోచుకెళ్లారు. గత 3 నెలలుగా దేవుడి హుండీని తెరవలేదని, అందులో దాదాపు 15,000 రూపాయల మేర ఉండవచ్చని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ వెల్లడించారు. పోలీసులు దేవుడి హుండీని పగలగొట్టిన దొంగలను గుర్తించాలని కోరారు. కాగా శనివారం ఉదయం ఆలయ ప్రాంగణాన్ని దొంగలు పగలగొట్టిన హుండీని 1 టౌన్ పోలీసులు పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జీఎం కాలనీ శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో నిన్న రాత్రి ఆలయం మూసివేసి వెళ్ళిన పిమ్మట ఉదయం వచ్చి లేచి చూసే ఉదయం ఆలయానికి వచ్చేసరికి ఈ యొక్క హుండీ బద్దలించడం జరిగింది. హుండీ 2-3 నెలలుగా తీయకపోవడం లోపల దాని యందు 15,000 నుండి 20,000 మధ్యన రుసుము ఉన్నది. కావున మేము ఎంతో బాధపడుతున్నాం.
విచారిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. జై జై హనుమాన్, ఓకే. జై హనుమాన్, జై జై హనుమాన్. మన గోదావరి కని జిఎం కాలనీలో శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో నిన్న రాత్రి హుండీని బద్దలుగొట్టి దొంగలించబడినది. ఆ హుండీలో గత 3 మాసాలుగా అనగా శ్రావణ మాసం, అలాగే వినాయక చవితి పర్వకాలం, అలాగే దేవీ శరన్నవరాత్రుల్లో కూడా హుండీలో పడ్డటువంటి రుసుము 15 నుంచి 20,000 మధ్యలో ఉంటుంది అంచనా వేస్తున్నాము. కావున పోలీసు వారికి నా యొక్క విజ్ఞప్తి, ఈ యొక్క దొంగలను పట్టుకోవాలని మా యొక్క మనవి చేసుకుంటున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.